రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓఆర్ఆర్ RRR మధ్య రావిర్యాల నుంచి అమన్గల్ వరకు రహదారి నిర్మించనున్నారు. ఈ మార్గంలో 3 చోట్ల అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 4th సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందంటూ అమెరికాలో యాపిల్ పరిశ్రమ అక్కడ యాపిల్ తోటలోనే ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాచకొండ పరిధిలోని లోయలు, ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ అధికారులకు వివరించారు. ఫ్యూచర్ సిటీలో అనేక రంగాలకు చెందిన పరిశ్రమలు వస్తున్నందున పోర్టుల్ని వినియోగించుకోవాలని సూచించారు. దానికి అనుగుణంగానే తెలంగాణలో డ్రై పోర్ట్ను ఎక్కడ నెలకొల్పాలనేది ఫైనల్ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డ్రై పోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉందనేది తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలన్నారు. ఇలాంటివన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.